హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ జాను. ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుకు వచ్చేసాను. మరి లేట్ చేయకుండా ఈ వీడియో స్టార్ట్ చేసేద్దామా? బీసీసీఐ ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఐపీఎల్ రాబోయే 2025 సీజన్ కోసం రిటెన్షన్ పాలసీని విడుదల చేసింది. దీని ప్రకారం అక్టోబర్ 31లోగా తమ జట్లలో చేర్చుకోవడానికి రిటైన్ చేసిన ఆటగాళ్ళందరి పేర్లను జట్లు విడుదల చేయాల్సి ఉంటుంది. ఈ ఎపిసోడ్లో ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు టామ్ మూడీ ముంబై ఇండియన్స్ రిటెన్షన్ లిస్ట్ విషయంలో హార్దిక్ పాండ్యాను టార్గెట్ చేస్తూ కీలక వ్యాఖ్యలు చేశాడు. 18 కోట్ల కేటగిరీలో హార్దిక్ పాండ్యాను ముంబై జట్టు రిటైన్ చేయదంటూ అభిప్రాయపడ్డాడు. ఐపీఎల్ గత 2024 ఎడిషన్లో జరిగిన కొన్ని మార్పులు, ఆ తర్వాత గత 6 నుంచి 12 నెలలుగా మారిన పరిస్థితుల మేరకు ముంబై కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. బుమ్రా, సూర్యకుమార్ యాదవ్లను 18 కోట్ల కేటగిరీలో ఉంచాలనుకున్నట్లు టామ్ మూడీ తెలిపారు. హార్దిక్ పాండ్యా 14 కోట్లు రాబట్టగలిగితే అది అతని ప్రదర్శన, ఫామ్, ఫిట్నెస్పై ఆధారపడి ఉంటుందని ఆయన అన్నారు. హార్దిక్ పాండ్యాను గమనిస్తే అతని విలువ 18 కోట్ల అనే డౌట్ వస్తుందంటూ షాక్ ఇచ్చాడు. 18 కోట్లు తీసుకుంటున్నప్పుడు నిజమైన మ్యాచ్ విన్నర్గా ఎదగాలి, క్రమం తప్పకుండా అదే ఫామ్ను కొనసాగించాల్సి ఉంటుందని సూచించాడు. హార్దిక్ పాండ్యా కూడా గత ఎడిషన్లో తన ప్రదర్శన, ఫిట్నెస్తో పోరాడుతున్నట్లు కనిపించడంతో అతని జీతంపై ఎఫెక్ట్ పడుతుందని ఆయన సూచించారు. ముంబై ఇండియన్స్ గురించి మాట్లాడితే గత 2024 సీజన్లో రోహిత్ శర్మ స్థానంలో ముంబై యాజమాన్యం కొత్త కెప్టెన్గా హార్దిక్ పాండ్యాను ఎంచుకుంది. అయితే దీన్ని ముంబై అభిమానులు జీర్ణించుకోలేకపోయారు. హార్దిక్ కెప్టెన్గా టాస్క్ వచ్చిన ప్రతి చోట అభిమానులు అతన్ని హేళన చేసేవారు. ఐపీఎల్ 2005కి ముందు ముంబై ఇండియన్స్ కొన్ని పెద్ద అడుగులు వేయడానికి ఇదే కారణం. హార్దిక్ కెప్టెన్సీలో ముంబై జట్టు మొదటి సీజన్లో 14 మ్యాచ్లలో 4 మాత్రమే గెలవగలిగింది. 10 మ్యాచ్లలో ఓటమిని ఎదుర్కోవాల్సి వచ్చింది. మీలో ఎంతమందికి హార్దిక్ పాండ్యా అంటే ఇష్టమో కింద కామెంట్స్లో నాతో షేర్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. దిస్ ఇస్ జాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.